ఈ రోజు నుంచి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, అలాగే గృహంలో కలబంద మొక్కను ఏర్పాటు చేసుకునేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన సూచనలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. ఈ రోజు నుంచి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. పుష్కరాల సందర్భంగా తుందిలుడు అనే పేరు కలిగిన పుష్కరుడు, దేవగురువైన బృహస్పతి, ముక్కోటి దేవతలు నర్మదా నదిలోకి ప్రవేశిస్తారు. 12 రోజుల పాటు ముక్కోటి దేవతలు నర్మదా నదిలోనే ఉంటారు కాబట్టి నర్మదా నదీ స్నానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అయితే నర్మదా పుష్కరాలకు వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా సరే ఆ పుష్కర జలాలను గృహానికి వచ్చేలాగా చేసుకొని వాటిని కొద్దిగా నీటిలో కలుపుకొని స్నానాన్ని ఆచరించినా కూడా పుష్కర స్నానం చేసిన విశేషమైన శుభ ఫలితం కలుగుతుంది. నర్మదా పుష్కరాలకు వెళ్ళిన వాళ్ళు పుష్కర స్నానం చేసిన తర్వాత ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. పుష్కరాల సందర్భంగా భూదానం, గోదానం, సువర్ణదానం ఇలాంటివి నిర్వహించుకోలేని వాళ్ళు కనీసం అన్నదానం చేసినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పుష్కర స్నానం చేసేవాళ్ళు సార్ధత్రికోటి పుష్కర తీర్థరాజాయ నమః అని స్మరించుకుంటూ పుష్కర స్నానం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పరిహార శాస్త్రంలో కలబంద మొక్కకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. 33 కోట్ల మంది దేవతలు కలబంద మొక్కలో ఉంటారు. కలబంద మొక్క త్రిశక్తి స్వరూపం, త్రిమూర్తుల స్వరూపం. కాబట్టి ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంటికి ముక్కోటి దేవతల అనుగ్రహము ఉంటుంది. కలబంద మొక్కకు పంచగ్రహాల శక్తి ఉంటుంది. కలబంద మొక్క వేర్లలో శని, రాహువు, కేతువు ఈ 3 గ్రహాల ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. కలబంద మొక్క మొదల్లో బుధగ్రహం శక్తి, శుక్రగ్రహం శక్తి పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి పంచగ్రహాల శక్తి కలిగినటువంటి కలబందను గృహంలో ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కలబంద మొక్కను గృహంలో తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ పెంచుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎప్పుడైనా కలబంద మొక్కను ఈశాన్యంలో, వాయువ్యంలో ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఆగ్నేయంలో మాత్రం కలబంద మొక్కను పెంచుకోరాదు. అలాగే దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కుజహోరలో కలబంద మొక్కను తలక్రిందులుగా వేలాడదీయాలి. అలా వేలాడదీసినప్పుడు మనం గృహంలోకి ప్రవేశించే సమయంలో ఆ కలబంద మొక్క చివరి భాగం శిరోజాలకు తాకటం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని శని భగవానుణ్ణి కూడా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అంతటి శక్తి కలబంద మొక్కకు ఉంటుంది. కలబంద మొక్కను ప్రత్యేకమైన రోజుల్లో గృహానికి తెచ్చుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎప్పుడైనా సరే కలబంద మొక్కను పౌర్ణమి రోజు గృహానికి తెచ్చుకోవచ్చు. అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి రోజు గృహానికి తెచ్చుకోవచ్చు. అలాగే జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రము, మీరు పుట్టిన తేదీ, వారము ఏ రోజుల్లో అయినా సరే కలబంద మొక్కను గృహానికి తెచ్చుకోవచ్చు. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో ఇంటి ఆవరణలో కలబంద మొక్కను పెంచుకోవటం, అలాగే దృష్టి దోష నివారణకు కలబంద మొక్కను మంగళవారం కుజహోరలో తలక్రిందులుగా వేలాడదీయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.